ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 19 నుంచి ఆగస్టు 31 వరకు కూడా ఈ బదిలీలు జరగనున్నాయి. దాంతోపాటు ఎక్సైజ్ శాఖకు సంబంధించి సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా ఎక్సైజ్ శాఖలో బదిలీలు జరగనున్నాయి. దానికి సంబంధించిన ఆ ఉత్తర్వులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 19 నుంచి ఆగస్టు 31 వరకు కూడా ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15 వరకు కూడా బదిలీలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ అదే అంశానికి సంబంధించి ఆ నోట్లో పేర్కొంది ప్రభుత్వం. ఇక ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు తప్పనిసరి బదిలీలు అంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ట్రైబల్ ఏరియాల్లో 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వాళ్లకు బదిలీ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక స్పౌస్ కేసుల్లో వ్యక్తిగత అభ్యర్థనలు, ఫిజికల్ ఛాలెంజ్ ఉద్యోగులు, వితంతు వీళ్లకు సంబంధించి దాంతోపాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి బదిలీలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. ఇక బదిలీలకు టీచర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది దూరంగా ఉన్నారు. అవును, ఇక ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన దానికి సంబంధించిన నోట్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఉత్తర్వులకు సంబంధించి ఆ ప్రకటనను మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆగస్టు 19 నుంచి ఆగస్టు 31, దాంతోపాటు సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15, అంటే ఏ శాఖలకు సంబంధించి ఏ మేరకు క్లారిటీ వస్తోంది? ఎవరెవరు బదిలీలు ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉంది రాజేష్? ఉద్యోగ బదిలీలు అనేవి చాలా రోజులుగా ఉద్యోగులందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో చాలామంది కూడా ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు చాలామంది నోటిఫికేషన్ రావడంతో వాళ్ళంతా కూడా ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉండడంతో పాటు ఎంప్లాయీస్ వాళ్ళు కోరుకున్న ప్రాంతాల్లో పనిచేసే అవకాశం కల్పించడం ద్వారా పూర్తిగా ఎఫెక్టివ్ పరిపాలన అందించవచ్చు అనే భావనలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన అంశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ విషయంలో బ్యాన్ ఏదైతుందో ఆ బ్యాన్ ఎత్తేస్తూ ఈ నెల 19 అంటే సోమవారం నుండి ఈ నెల 37 వరకు సాధారణ బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని శాఖలకు సంబంధించిన అంశంలో ఒక ఎక్సైజ్ శాఖ మాత్రమే వచ్చే నెల సెప్టెంబర్ 5 నుండి 15 తారీఖు లోపు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి బదిలీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి మనం డిపార్ట్మెంట్ వారీగా చూస్తే ట్రాన్స్ఫర్స్కి అనుమతించిన డిపార్ట్మెంట్ చూస్తే కనుక రెవెన్యూ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ సెర్ప్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, జీవీడబ్ల్యూవి అండ్ విఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగుల్లో కూడా వాళ్ళు కూడా 2019 నుంచి ఇప్పటి వరకు బదిలీలు లేకుండా సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 5 సంవత్సరాలుగా వాళ్ళు సేవలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా బదిలీలు కావాలి, ట్రాన్స్ఫర్స్ కావాలని వాళ్ళు కూడా కోరుతున్నారు. చాలామంది కోరుతున్న నేపథ్యంలో వాళ్ళను కూడా బదిలీలకు సంబంధించిన విషయంలో వాళ్ళు కూడా అవకాశం కల్పించారు. సివిల్ సప్లైస్, అదేవిధంగా మైనింగ్ అండ్ జియాలజీ, ఇంజనీరింగ్ స్టాఫ్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్స్, ట్రాన్స్పోర్టు, ఈఎఫ్ఎస్ అండ్ టీ, అదేవిధంగా ఇండస్ట్రీస్, ఎనర్జీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, ఈ 15 శాఖలకు సంబంధించిన విషయంలో బదిలీలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల అంటే జూలై 37వ తారీఖు 2024 వరకు పనిచేసిన ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో అక్కడి నుంచి కౌంట్ డౌన్ చేసుకుంటూ 5 సంవత్సరాల పాటు ఒకే చోట పనిచేసిన అంటే జూలై 31 వరకు, అంటే ఈ ఏడాది జూలై 31 వరకు ఎవరైతే 5 సంవత్సరాల పాటు ఒకే చోట పనిచేస్తారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టుకునే బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక ట్రయల్ వేర్ అంటే గిరిజన ప్రాంతాల్లో 2 సంవత్సరాల కాలపరిమితిని ముగించుకున్న వాళ్ళకి బదిలీల అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఇక్కడ బదిలీలు మనం చూస్తే కనుక బదిలీల అంశంలో ఎక్కడ కూడా వివాదాలు తావు లేకుండా బదిలీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అయితే జీవోలో మెన్షన్ చేసిన జరిగింది. ఇక్కడ కూడా సిఫార్సుకు సంబంధించిన విషయంలో పరిశీలన చేయదు, సిఫార్సులు ఎక్కడ కూడా తీసుకురాకోకుండా పారదర్శకంగా బదిలీలు చేయాలని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బదిలీలకు సంబంధించిన విషయంలో ప్రజలకు చాలా దగ్గరగా ఉండేటువంటి వైద్య విభాగానికి సంబంధించిన అంశంలో బదిలీకి అవకాశం కల్పించలేదు. వాటితో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం బదిలీకి అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది, ఖరీఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు బదిలీలు చేయడం ద్వారా కొంత రైతులకు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ప్రజలకి చాలా దగ్గరగా ఉండేటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా బదిలీకి దూరంగా పెట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళు నిత్యం
ప్రజలకి అందుబాటులో ఉండాలి కాబట్టి బదిలీల విషయంలో కొంత వాళ్ళకి ఇంకా వెసులుబాటు కల్పించలేదని చెప్పాలి. పూర్తిగా అంటే ముదిగా ప్రియారిటీ కూడా కల్పిస్తూ ఈ జీవోలో కొన్ని అంశాలు మెన్షన్ చేశారు. ఎవరైతే స్పౌస్ కోట అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట పనిచేసే వాళ్ళతో పాటు ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి అదేవిధంగా వితంతువులకు సంబంధించి వీళ్ళకి సంబంధించినటువంటి అంశంలో మొదటి ప్రియారిటీ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే 26 జిల్లాలు చేశారు కాబట్టి ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అంశాలతో పాటు జోనల్ వైజ్గా ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి వెళ్లే విధంగా బదిలీలు చేసుకోవచ్చు అనే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. చాలామంది ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ జరిగే అవకాశాలు గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే వేరే జిల్లాలకు కూడా వెళ్ళే అవకాశం కల్పించేలాగా ఉత్తర్వులు